సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో గల కట్టమీద గిరిజన కాలనీ వాసుల సమస్యలను జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండల ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను కాలనీల అభివృద్ధిని పట్టించుకోలేదని, కనీసం ఆధార్, రేషన్, పెన్షన్లు కూడా ఇప్పించలేదని సురేష్ నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం కూటమిలో భాగంగా తాము గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముత్తుకూరు మేజర్ పంచాయతీలోని ఈ గిరిజన కాలనీ వాసుల కోసం పంచాయతీ కాలువల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఆధార్ కార్డుల్లో తప్పుల కారణంగా కొందరికి పెన్షన్లు రాకపోవడం వంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ తాగునీటి సమస్యతో పాటు కాలువల నిర్మాణం వంటి పనులను కృష్ణపట్నం పోర్టు వారి ద్వారా చేపడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి వైపులో నడుస్తున్నటువంటి మండలం. అయితే ఈ మండలంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గిరిజనుల యొక్క కాలనీలను సందర్శించడం కానీ, వాళ్ళకి కనీస వసతులు కల్పించడం కానీ, వాళ్ళకి పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఆధార్ కానీ, వాళ్ళ స్థితులు గతులు కానీ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా గిరిజనుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో మేము సైతం అంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు పంచాయతీ పరిధిలో కట్ట కింద గిరిజన కాలనీ, వాళ్ళకి సైడ్ కాలువలు లేవు. కాలువలు లేకపోవడం వల్ల మురుగు నీరంతా కూడా అక్కడ చేరిపోయి దోమలు వచ్చి వర్షం వచ్చినప్పుడు మోకోలతో నీళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నాయి, అంటురోగాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేమంతా కూడా వచ్చి మన ఎంపీడీఓ మేడం గారికి ఒక వినతిపత్రం ఇచ్చాం. వాళ్ళకి గిరిజనులకి ఆ యొక్క సైడ్ కాలువలు నిర్మాణం చేయాలని, అదేవిధంగా తాగునీటి విషయంలో 2 కోట్ల కూడా తాగునీళ్ళు అందించాలని చెప్పాం. వారు స్పందించారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి ఆ కాలువ విషయం కానీ, ఆ తాగునీరు కానీ అందిస్తామని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి వయసుల తేడాల కారణంగా పెన్షన్ కూడా అర్హత లేకుండా ఉంది. వయసు ఉన్నా కానీ ఆధార్లో గతంలో జరిగిన తప్పిదాల వలన వాళ్ళకి పెన్షన్ రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా మేము ఈరోజు చర్చించాం. అదేవిధంగా గిరిజనులకి ఎప్పుడు కూడా అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మేమంతా కూడా వాళ్ళల్లో కూడా కొంతమందిని నాయకత్వం వహించే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మండల స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా సరే మండల కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా, వాళ్ళకి ఏదన్నా అక్కడ జరగని పక్షంలో మేము అండగా నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద గిరిజనుల కోసం పనిచేస్తుంది.